10 ఏళ్ళు మీరేం చేసిండ్రు? కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చినంట. మంచి స్కూళ్ళు కాలేజీలు ఎందుకు పెట్టలేదు? అధికారం పోయాక గుర్తొచ్చిందా? శ్రీలంకతో పోల్చి అవమానిస్తారా అని ఫైర్ అయింది. దేశంలో మంచి కాలేజీలు లేవంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయింది. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మంచి స్కూళ్ళు కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అధికారం పోయాక ఈ విషయం గుర్తుకు వచ్చిందని ప్రశ్న. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అది బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, లేదంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ప్రభుత్వ విద్య పైన తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం వెళ్ళినా సరే ఫోకస్ చేసింది తక్కువనే. 100% నిజం. ఈ రోజు కూడా 7 నుంచి 8% కానీ మన బడ్జెట్ ఇక విద్యకు కేటాయిస్తున్నారు. ఇక మన సీతపాండు గారు చెప్తున్నారు రోజు ఈ రాష్ట్రం అంతా ఆ రాష్ట్రం అంతా అని. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు 14-15% ఉందని మా మల్లేసే లెక్కలు చెప్తాం. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిపాలించిన రాష్ట్రాల్లో 8% వరకే అయిపోయింది ఇప్పటిదాకా, స్టిల్ నవ్వు. మరి విద్యాశాఖ డెవలప్ కావాలంటే విద్యాశాఖలో ఈ మల్లారెడ్డి లాంటి పలరాశెడ్డి లాంటి ఇంకా మిగతా కాలేజీలు స్కూళ్ళు నడుపుకునే రాజకీయ నాయకులందరి ఆకాంక్షలను నెరవేరకుండా అవుతాయి. సో అందువల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తే ఉండే ప్రమాదం ఏంటంటే వాళ్ళ కాలేజీలు వాళ్ళ స్కూళ్ళు నడవకపోతే వాళ్ళు పార్టీకి ఫండింగ్ ఇయ్యరు కాబట్టి ఎవడైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే విద్య పైన పెద్ద ఫోకస్ పెట్టరు. సపోజ్ ఇలా రేవంత్ రెడ్డి నారాయణ శ్రీ చైతన్య కోసం ఇలా విద్యాశాఖలో పెద్ద డెవలప్మెంట్ ఏం కనిపిస్తలేదు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొత్తం ఆ మెగా కంపెనీకి కమిషన్ల కోసం ఇచ్చిండు. సో నిజంగా విద్యాశాఖలో పెట్టుబడి పెట్టాలి, పేద ప్రజల బతుకులు మార్చాలనే ఆలోచన చేయడంలో అది ఏ ప్రభుత్వం అయినా ఫెయిల్ అవుతుంది, అవుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని కంటిన్యూ చేస్తారు. అందుకే నిస్వార్థమైన రాజకీయ నాయకుడు రాజ్యం వెళ్తే జరమన్న అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోడు, డెవలప్మెంట్ చేయకపోడు. ఇప్పుడు దేశంలో అయినా రాష్ట్రంలో ఈ బ్రిటిష్ వాడు నేర్పించిపోయిన విద్య మన ఇదేంటి జీతగాళ్ళను తయారు చేసే విద్య, ఓనర్లను తయారు చేసే విద్య కాదు. మళ్ళీ కూలిన రాజీవ్ లింక్ అంట కాంగ్రెస్ నిర్మాణం కౌశలం 3 రోజుల్లో 2 సార్లు కొట్టుకుపోయిన కాలువల సైడ్ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇది కాళేశ్వరం లెక్క ఇది కూడా కూలిపోయింది. మరి కాళేశ్వరం ఇంకా నిలబడ్డది, ఇది డైరెక్ట్ కూలిపోయిందట. ఇది 3 రోజులు 2 సార్లు చేసింది ఇప్పటికి. ఇప్పుడు దీనికి బీఆర్ఎస్ వాళ్ళు రాసిరు కదా వార్తను, కాంగ్రెస్ పత్రికలో ఏ లోపల కూడా రాదు వార్త. ఎందుకంటే మంచిది ఏమైనా ఉంటే అది కాంగ్రెస్ది, ఏమన్నా దొంగ పని లంగ పని ఉంటే అది బీఆర్ఎస్ది అనమాట. అట్లా నడుస్తున్నది కదా. కరెంటు గురించి, ఇటు నీళ్ళ గురించి, ఇక అడంగా పోతేడు పొక్క కొట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి నీళ్ళు దోసుకపోతే మన రేవంత్ రెడ్డి అని చూసుకుంటూ నవ్వుతాడు. బాగా దోసుకపోతారు, పోవాల్సిందే, తెలంగాణలో ఉన్న ప్రజలంతా సంకనాకిపోయిన పర్లేని ఎదురు చూస్తున్నారన్నమాట. రైతులు, కరెంటు, జార్ఖండ్ జంగ్ అంట. కళ్యాణ లక్ష్యం వస్తున్నదా? అయిపోయిందా? స్టే వచ్చిందా? నాకు తెలిసి ఇక పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ₹1,00,000 రావు. ఇక తులం బంగారం ఇప్పుడు 1,50,000 ఏమున్నది, అది ఇచ్చే కష్టమే. అసలు ఈ జన్మకు తలకిందులు తప్పదు చేసిన రేవంత్ రెడ్డి 1 తులం బంగారం ఇవ్వలేడు. ఉన్నదే సంకనాకి ఇస్తాడు, ఇంకా కొత్త ఇస్తాడు. ఇంకా